ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. రండి, నేను రాసిన ఒక గీతం పాడుకుందాము. నీవు మమ్ము శ్రమలు పెట్టిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏళ్ళ కొలది. నీవు మమ్ము శ్రమలు పెట్టిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏళ్ళ కొలది. ఇలా మమ్ములను సంతోషపరచుము, ఇలా మమ్ములను సంతోషపరచుము. నీ సేవలో మమ్ము నడిపించుము, నీ సేవలో మమ్ము నడిపించుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉదయమునా నీ కృపతో మమ్ము తృప్తి పరచుము, అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించెదము. మా దేవుడైనా యెహోవా కరుణ మాపై చూపునుగాక, మా చేతి పని మాకు స్థిరపరచుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని ఊర్చి ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కావు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వేకోజామున మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు గురించి ఇర్మియా ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చిన మాటలు. ఇశ్రాయేలు ప్రజల చెర 70 సంవత్సరములు బబులోనులో. అటు తర్వాత దేవుడు వారిని తిరిగి రప్పించే మాటల్ని మనం ఇక్కడ 29వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అవేమంటే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇశ్రాయేల్ ప్రజలు సిద్కియా రాజు కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేత ఓడింపబడి అందరూ బబులోను దేశమునకు చెరగొనిపోయినప్పుడు వారు 70 సంవత్సరాల పాటు శ్రమలు అనుభవించారు. దేవుడు వారి కొరకు ఉద్దేశించినటువంటి విషయాలు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పి వారిని ఊరటించి ఊరటపరిచి నెమ్మదిపరిచి వారిని నిరీక్షణ గల వారై ఉండుటకు, దేవుని వైపు చూచుటకు, స్వదేశానికి తిరిగి వెళ్ళేటువంటి ఆలోచనలో వారు పునరంకితులు కావడానికి దేవుడు వారితో మాట్లాడాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా వారితో మాట్లాడాడు. దేవుడు నిజంగానే ఇశ్రాయేల్ ప్రజలను తిరిగి స్వస్థలానికి తీసుకొని వచ్చాడు. ఈనాటి వరకు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వాగ్దానం చేత
వారు ఎంతో ఎదిగి ప్రపంచ స్థాయిలోనే ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ దేశం అభివృద్ధిలోనికి వచ్చింది. ఇప్పటి వరకు వారిని జయించిన వారెవరు లేరు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల అవిధేయత వల్ల దేవుడే వారిని అన్యరాజులకు అప్పగించాడు. వారికి బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వారిని సమీకరించుకున్నాడు. నాటి నుంచి నేడు వరకు దేవుడు వారిని వదిలిపెట్టలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం కూడా కొన్నిసార్లు మన అవిధేయతల వల్ల దేవుడు సాతానుకు మనల్ని అప్పగించేటువంటి ప్రమాదం ఉన్నది. యోబును అలాగే దేవుడు సవాలుకు ఆయన భక్తిని పరీక్షించడానికై అప్పగించాడు. ఒక్కొక్కసారి మనకు ఇలాంటి శ్రమలు రావచ్చు. సిద్కియా రాజుకు వచ్చినటువంటి శ్రమలు రావచ్చు, ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చినటువంటి శ్రమలు రావచ్చు. అవి 1, 2, 3 రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలైనా మనము శ్రమల గుండా ప్రయాణం చేయవచ్చు. అయితే మనం భయపడరాదు. మన దేవుడు గొప్పవాడు. ఆయన మనల్ని విడిపించడానికి, మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని పోషించడానికి సమర్థుడు. అలాంటి లేఖనాలు మనం మన జీవితంలో ఎన్నో చూస్తున్నాం. అద్భుతాలను చేసిన దేవుడు మన మధ్య మన కొరకు ఉన్నాడు కదా. కాబట్టి మనం నిరీక్షణ గల వారమై, దేవుని వాక్యం చేత బలపరచబడిన వారమై, దేవుని కొరకు నిలబడేటువంటి గొప్ప విశ్వాస వీరులంగా ఈ లోకంలో సాగిపోవడానికి మనం ప్రభు వైపే చూడాలి. ప్రభుని ఆరాధించాలి, ప్రభుని ప్రార్థించాలి, ప్రభు మార్గంలో మనం ప్రయాణించాలి. అలాంటప్పుడు దేవుడు మన వైపు చూసి మన మనస్సును, మన ప్రవర్తనను గమనించి ఆయన సహాయపు చేయిని అందించి మనల్ని విడుదల చేస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, మనల్ని నిలబెడతాడు. అలాంటి విశ్వాసం కలిగినటువంటి వారమై ఈ లోకంలో సాగిపోవడానికి ప్రభు మనందరికీ తన కృప అపరిమితంగా దయచేసి నిలబెట్టి నడిపించునుగాక. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వేకువజామున మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ధైర్యపు మాటలు ప్రభు మీరు మాకును ఇస్తున్నారు. మేము ఒకసారి సమస్యల గుండా ప్రయాణం చేస్తూ చతికిల పడిపోతున్నాం నాయన, లేవలేని స్థితిలో ఉంటున్నాం. మాకు బాట, మాకు గమ్యం దొరకదు. అలాంటప్పుడు ప్రభు నీ వైపు చూస్తున్నాం. నీవు మమ్మల్ని విడిపించేవాడు, మమ్మల్ని నిలబెట్టేవాడు, మా పాదాలకు బలాన్ని ఇచ్చేవాడు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ ప్రభు ఈ యొక్క అంత్యదిన కాలాలలో సైతాను చెరలోనికి తీసుకొని పోకుండా నీవు కాపాడి నీ కొరకు వాడుకొని నీ బిడ్డలుగా సాగిపోవడానికి, నీ స్వార్థ ప్రకటనలో మేము ముందుండడానికి సహాయం చేయమని, నీ ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఎంతమంది అయితే వేకోజాము ఈ యొక్క వీడియోస్ని చూస్తున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వాక్యం వింటున్నారో వారందరికీ నీ మెండైన కృప దీవెనలు కుమ్మరించి వారి ప్రతి అవసరత అక్కర్లు తీర్చుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.